ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, భారతదేశంలోని ప్రతి ఒక్క సిటీ ఒక క్లీన్ ఎనర్జీతో రన్ అవుతూ, ప్రతి ఒక్క విలేజ్ డిజిటల్గా కనెక్ట్ అయిపోయి కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో భారతదేశం కనిపిస్తూ ఉంటే, ప్రతి ఒక్క పిల్లోడు ఏఐ ట్యూటర్తో చదువుతూ, ప్రతి ఒక్క కారు సెల్ఫ్ డ్రైవ్గా మారుతూ చూస్తూ ఉంటే, అప్పుడు ఇండియా ఒక్క ఎకానమీలోనే కాదు, వాల్యూస్లో, టెక్నాలజీలో, సస్టైనబిలిటీలో అన్నిటిలో చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా మనం 2050లో చూడవచ్చు. ఇది ప్రస్తుతం మన సొసైటీలో ఉండే సిచ్యువేషన్స్ నుంచి ముందుగా ఎలా ఉండబోతుంది అని ఊహించుకొని చేసిన వీడియో. ఇంకెందుకు ఆలస్యం, భారతదేశం 2050లో ఎలా ఉండబోతుందో చూడబోదామా? రామ్ ఇన్సైట్స్కు మీకు స్వాగతం. ఈ వీడియో 8 సెక్షన్లుగా డివైడ్ చేయబడింది. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రంగంలో మన భారతదేశం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. సెక్షన్ 1, ద ఎకనామిక్ పవర్ హౌస్, ఆర్థిక శక్తిగా భారత్. 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. మన దేశపు జీడిపి 30 ట్రిలియన్స్ దాటవచ్చని అంచనా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి మొదటి కారణం డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా బలం. 2050 నాటికి మన భారతదేశంలో 1 బిలియన్కు పైగా 45 సంవత్సరాలు లోపు ఉన్న యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉండబోతుంది. ఈ యూత్ పాపులేషన్ వల్ల ఇన్నోవేషన్స్ అండ్ ఇండస్ట్రీ చాలా బలంగా పెరగబోతున్నాయి. రెండవ కారణం టెక్నాలజీ మరియు స్టార్టప్ కల పెరుగుదల. 2050 నాటికి మన భారతదేశంలో ఏఐ, బయోటెక్నాలజీ, గ్రీన్ టెక్స్ లాంటి సంస్థలలో చాలా ప్రభావితాన్ని చూపించే 5 లక్షల గల స్టార్టప్లు రాబోతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్. ఇండియాలో జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ లాంటి ఇనిషియేటివ్స్ ఇండియాని ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్గా తయారు చేస్తుంది. చైనాతో ఈవీస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ లాంటి వాటి ఎక్స్పోర్ట్స్తో గట్టి పోటీనిస్తుంది. సెక్షన్ 2, లైఫ్ స్టైల్ రెవల్యూషన్. 2050 నాటికి భారతదేశం ఒక సుసంపన్నమైన దేశంగా కాకుండా కొంచెం విచిత్రంగా నివసించే దేశంలాగా ఉంటుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ ఏఐ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. 100% రిన్యూవబుల్ ఎనర్జీతో, స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంతో సుసంపన్నంగా ఉండబోతున్నాయి. చిన్న చిన్న టౌన్స్ అండ్ విలేజెస్లో 6G ఇంటర్నెట్ కనెక్షన్తో స్మార్ట్ విలేజెస్గా మారిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తు ప్రయాణం. ఢిల్లీ నుంచి ముంబై వరకు 2 గంటల్లో హైపర్ లూప్ కారిడార్ కనెక్షన్ ద్వారా చేరుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మరియు హైడ్రోజన్ వెహికల్స్ మన రోడ్డు మీద చాలా అధికంగా కనిపిస్తాయి. ఆన్లైన్ షాపింగ్ లాగా డ్రోన్ డెలివరీస్ కూడా చాలా సాధారణంగా అయిపోతాయి. డిజిటల్ లైఫ్. 2050 నాటికి భారతదేశం పేపర్లెస్ అండ్ క్యాష్లెస్ సొసైటీగా మారుతుంది. హెల్త్ కేర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు మొత్తం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏఐ ద్వారా నడుస్తుంది. సెక్షన్ 3, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోతుంది. ఏఐ ట్యూటర్స్, వర్చువల్ రియాలిటీ లెర్నింగ్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ ద్వారా విలేజ్లో ఉండే స్టూడెంట్స్ కూడా మెట్రో సిటీస్లో ఉండే స్టూడెంట్స్ లాగా సమానంగా ఎడ్యుకేషన్ లభిస్తుంది. స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ లాంటివి ఒక పెద్ద కెరీర్ ఆప్షన్గా వస్తుంది. గూగుల్, టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటివి భారతదేశంలో స్వయంగా తయారు చేసుకోవచ్చు. సెక్షన్ 4, గ్రీన్ ఇండియా మూవ్మెంట్. క్లైమేట్ చేంజ్ లాంటి ప్రభావం వల్ల భారతదేశం గ్రీన్ సూపర్ పవర్గా మారుతుంది. 2050 నాటికి 80% ఒక విద్యుత్ శక్తి సోలార్ విండ్ మరియు న్యూక్లియర్ ఫిజన్ ద్వారా వస్తుంది. నదులు చాలా శుభ్రంగా ఉంటాయి. దీనికి కారణం అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాబోతుంది. సిటీస్ పచ్చగా మారి స్వచ్ఛమైన గాలితో నిండి ఉంటుంది. సెక్షన్ 5, డిఫెన్స్ అండ్ స్పేస్ డామినెన్స్. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం బలంతో కాదు, టెక్నాలజీతో జరుగుతాయి. భారత్ ఏఐ, రోబోటిక్స్, డిఫెన్స్ సిస్టమ్ లాంటి రంగాలలో ముందు ఉంటుంది. చంద్రుడి మీద మనకంటూ ఒక పర్మనెంట్ బేస్, మార్స్ మీద కాలనైజేషన్ లాంటి మిషన్లు ఎన్నో పుట్టుకొస్తాయి. ఖచ్చితంగా 2050 నాటికి భారతదేశం టాప్ 3 మిలిటరీ ఫోర్సెస్లో ఒకటిగా నిలుస్తుంది. సెక్షన్ 6, సొసైటీ అండ్ కల్చర్. టెక్నాలజీ ఎంత పెరిగినా మన భారతదేశానికి ప్రజలే ప్రాముఖ్యత. 2050 నాటికి మన భారతదేశం సమాజంలో మంచి విద్య, సమానత్వంతో ఉంటుంది. మహిళలు ప్రతి ఒక్క రంగంలో ప్రతిభను చూపిస్తారు. కులం, మతం లాంటివి కనుమరుగైపోతాయి. ఇండియా ఒక కల్చర్ సినిమాల ద్వారా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. సెక్షన్ 7, ఛాలెంజెస్ అహెడ్. కానీ ప్రతి ఒక్కటి సాధించాలంటే ఖచ్చితంగా ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సిందే. క్లైమేట్ చేంజ్, వాటర్ స్కేర్సిటీ, ఓవర్ పాపులేషన్, ఏఐ ద్వారా జాబుల్ని కోల్పోవటం లాంటివి ఇండియా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మంచి పాలసీస్, ఎడ్యుకేషన్ మరియు ఇన్నోవేషన్ లాంటి వల్లే ఇండియా ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఎదుర్కొనగలదు. సెక్షన్ 8, ద విజన్ ఆఫ్ 2050.
2050 ఒక కొత్త సంవత్సరం కాదు, మన కలలను ఖచ్చితంగా చూపించే ఒక సంవత్సరం. దానికి ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా తీసుకొని ముందుకు నడవాలి. అప్పుడే ఇండియా ఒక సూపర్ పవర్గా కాదు, ఒక సూపర్ ఎగ్జాంపుల్గా ఈ ప్రపంచంలో నిలుస్తుంది. ఇండియా యొక్క భవిష్యత్తు ఇంకా రాయలేదు, కానీ అది మీ చేతుల్లోనే ఉంది. జై హింద్.